కసబ శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు అటు పూర్తిగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రతి రాష్ట్రం కూడా తిరుగుతూ ఎక్కడా కూడా మరి పార్టీ ఫిరాయింపులు ఉండకూడదు అని చెప్పి పదే పదే చెప్పారు. తర్వాత అంతకుముందు ఎలక్షన్స్ ముందు కూడా ఘర్ వాపసీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ఒక కార్యక్రమం కూడా చేసింది. అప్పుడు రాని నాయకుల్ని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చింది? ఎందుకు ముఖ్యమంత్రి డైరెక్ట్గా కండువాలు కప్పాల్సి వచ్చింది? మీ వాయిస్ రావట్లేదు. ఒక విషయాన్ని స్పష్టంగా చూడాలి. ఎన్నికలు జరిగిన వెంటనే జరిగిన పరిణామాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2.5 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కానివ్వండి, కేంద్ర నాయకులు కొంతమంది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే ఈ ప్రభుత్వం 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు, 8 నెలలు ఉండదు, తుమ్మితే ఊడిపోయేటువంటి ప్రభుత్వం అని చెప్పి ఎవరికి తోచి తీరు వాళ్ళు మాట్లాడడం, బెదిరించడం మొదలుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ప్రస్తావన. ఆ సమయంలో కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ యొక్క నియంత్రణతో పోకడా వీళ్ళతోటి విసిగి వేశారు ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇబ్బంది ఉన్న వాళ్ళు కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చారు. పార్టీ మారిందనే విషయాన్ని మనం ఎక్కడ కూడా స్పష్టం చేయలేము. ఒక దాన నాగేందర్ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం మొదలుపెట్టారు. దీనికి అంటే నేను ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు వస్తుంటే మేము కూడా ఎవరు కూడా కాదనలేరు కదా, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పనుల కోసం వాళ్ళు వస్తున్నారు, మనకు కూడా వాళ్ళ అవసరం, శాసనసభ్యుల యొక్క సంఖ్యాబలం అవసరం కాబట్టి దాన్ని మనం ఏ విధంగా కూడా చూడలేదు ప్రభుత్వం. దీన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు మేము పార్టీ చీల్చినామంటే మరి టిఆర్ఎస్ పార్టీకి ఆ యొక్క మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాలి, నామరూపాలు లేకుండా చేసినటువంటి పార్టీ. అదే సమయంలో రెండోసారి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కూడా మాకు ప్రతిపక్ష హోదా లేకుండా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడైతే ఓర్చుకోలేనటువంటి బీఆర్ఎస్ అగ్రనాయక శ్రేణి పూర్తిగా కూడా ఉన్న సభ్యులందరినీ తీసుకొని పార్టీలో కలుపుకున్నారు. ఇంతకుముందు అల్దాపూర్ శ్రీనివాస్ గారు క్లియర్ గా చెప్పిండ్రు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా అప్పటి వరకు ఇంకా పార్టీ విలీనం కాకముందే ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు వీటిని అడిగే నైతిక హక్కు ఉన్నది అసలు వాళ్ళకు? ఇక్కడ ఇప్పుడు ఉన్న సభ్యులు స్పష్టంగా చెప్తున్నారు మేము చేరలేదని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటే కానీ మిగిలిన సభ్యులు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఎక్కడో మేము పార్టీలో చేరలేదు, మా యొక్క నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేము పార్టీతో ప్రభుత్వంతో అనుసంధానంలో ఉన్నామని చెప్తున్నారు. ప్రభుత్వంతో అనుసంధానంలో ఏ పార్టీ యొక్క నాయకులు ఉండడంలో కూడా తప్పలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను స్వయంగా చూసిన సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం సంబంధించిన, బీజేపీ సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి రెగ్యులర్ గా వాళ్ళకి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా తీసుకొని లేవారు. అంటే దాని అర్థం ఏంది? ఒక శాసనసభ సభ్యుడు అయినటువంటి వాళ్లకు పార్టీ యొక్క దాని ఎంత అవసరమో ఆ యొక్క ప్రజల యొక్క అవసరాలు తీర్చడం, తన మీద నమ్మకంతో, విశ్వాసంతో నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి వాళ్ళ యొక్క బాగోగులు చూడేసినటువంటి బాధ్యత ఉంటది కాబట్టి దానికోసం వాళ్ళు చేసేవాళ్ళు. ఇక్కడ అదే విధంగా వాళ్ళకి మనతో అనుసంధానంతో ఉన్నారు తప్ప పార్టీ మారినట్టు ఎక్కడేం లేదు కదా. ఉన్న తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ వైపు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళ పార్టీ నుంచి తెలిసిండ్రు, వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, ఇంకో రకం ఇంకేదైనా ఉండొచ్చు, వాళ్ళ అవసరం ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడుతుంది ఇది. మరి బీఆర్ఎస్ పార్టీకి మీ దీని గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా? మీరు తెలుగుదేశం పార్టీని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని కానీ, సిఎల్పీని విలీనం చేసుకున్నటువంటి మీరు ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ వారు చెప్తున్నారు, పెద్దలు శ్రీనివాస్ గారు వారు చెప్తున్నారు అనే మరి ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని పార్టీలను మీరు విలీనం చేసుకుంటారు, ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని ప్రభుత్వాలని మీరు చేసిన, మధ్యప్రదేశ్ లో ఏం చేసిండ్రు, ఇంతకుముందు కర్ణాటకలో ఏం చేసిండ్రు, గోవాలో ఏం చేసిండ్రు, అనేక రాష్ట్రాల్లో మీరు చేసినటువంటి అంశాలను ఇది. తర్వాత నాగేంద్ర గారు డిఫమేషన్ బిల్లు దాని కోడు రాజీవ్ గాంధీ గారు అంటే శ్రీనివాస్ రాహుల్ గాంధీ గారు
యా అంటే శ్రీనివాసరావు గారు మీరు కూడా అంతే కదా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతామన్నట్టుగా తమిళనాడులో అయినా అదే జరిగింది కదా. తమిళనాడులో జరిగినటువంటి దానికి నేపథ్యం మీరు స్పష్టంగా చూడాలి. డిఎంకే పార్టీ తోటి సీట్ల అడ్జస్ట్మెంట్ లో ఎన్నికల ముందే కొంత వ్యత్యాసం వచ్చింది రాష్ట్ర నాయకత్వానికి, కానీ ఉన్నటువంటి దాని సానుకూలంగా ముందు పోయినరు. అయితే అక్కడ భారతీయ జనతా అక్కడ రెండు డిఎంకే ఏఐడిఎంకే రెండు ఒకటే అక్కడ ఫామ్ చేసి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారి ఎన్డీఏ కూటమిని బలోపేతం జరగకుండా ఉండడం కోసం ఒక జాతీయ రాజకీయాల్లో భాగంగా విజయ్కి అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ మాకున్న సంఖ్యాబలం మా సంఖ్యాబలంతో అక్కడ ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశం లేదు. అయినా కూడా ఒక మోరల్ గా ఈ యొక్క మతవాద శక్తులను ఆపడం కోసం, సెక్యులర్ భావజాలాన్ని నిలబెట్టడం కోసం అక్కడ ఒక అడుగు వేసిండ్రు అంతే తప్ప అక్కడ ఏదో అవకాశవాదం అంటే అవకాశవాదంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని అవకాశవాదాలు మార్చింది. శివసేన పార్టీని అక్కడ ఏ విధంగా తీసుకున్నారు ఏక్నాథ్ షిండేని. ఆ తర్వాత ఇప్పుడు నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో టీఎంసీని కానివ్వండి, ఇక్కడ శివసేన పార్టీని కానివ్వండి, శరద్ పవార్ గారికి సంబంధించిన పార్టీ ఎన్ని జరుగుతుంది. వాళ్ళు ఎవరికి నైతికంగా మాట్లాడకుంది. మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి నైతికమైన హక్కు ఏదో సినిమాల పాట ఉంది, ఏ పాపం చేయని వాడు రాయి వేయమని అన్నట్టు. మరి ఎవరు ఉన్నారో దీంట్లో ఉంటే వాళ్ళు దాని గురించి మాట్లాడాలి. దాని స్పష్టత మేము ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తారు ఏమని, మేము రాజీనామా చేసి మేము సభ్యులను తీసుకున్నామని. ఎన్ని పార్టీలు విలీనం చేసుకున్నారు మీరు? ఇప్పుడు అందరూ ఎక్కడేం లేదండి. రాజకీయ పరిణామాల్లో ఎవరు దీంట్లో కూడా స్వచ్ఛంగా లేరు అన్న విషయం స్పష్టం. ఎంతో కొంత ఉంటే కాంగ్రెస్ పార్టీనే ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా జాతీయబద్ధంగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశభక్తి గురించి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అసలు దేశ స్వతంత్ర పోరాటంలో చరిత్ర లేనటువంటి పార్టీ దేశభక్తి గురించి పాఠాలు చెప్తుంది. మరి మేము దేశ స్వతంత్రం కోసము దేశం కోసం పూర్తి కుటుంబాలు ఆస్తులు త్యాగం చేసినటువంటి వాళ్ళు ఏం మాట్లాడతలేరు. కానీ మరి అంటే దేశభక్తి పేరుతోటి కోట్లు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటున్న వాళ్ళు శ్రీనివాసరావు గారు అంటే శ్రీనివాసరావు గారు అంటే స్వతంత్రం కోసం పోరాడిన పార్టీలే కానీ అక్కడ ఉన్నప్పుడు ఉన్న పార్టీలే మాట్లాడాలా ఏంటి? అంటే తర్వాత ఏ కొత్త పార్టీలు రాకూడదా? అట్లా లేదండి. నేను అనేది స్వతంత్ర పోరాట సమయంలో జనసంఘ్ రూపంలో కానివ్వండి, హిందూ మహాసభ రూపంలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్వతంత్ర పోరాటం లేదంటే అనడానికి మనకు ఆస్కారం లేదు. ఇంకొక పార్టీ జనతాదళ పార్టీ లేదంటే అనడానికి లేదు. అప్పుడు దానికి రూపాంతరం. కానీ భారతీయ జనతా పార్టీకి మూలాలు అయితే ఉన్నట్టు అంతకుముందు జనసంఘ్, అంతకుముందు ఉన్నటువంటి హిందూ మహాసభ అని ఉండేది. హిందూ మహాసభ వాళ్ళు స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా ఉన్నారు ఆ రోజుల్లో. అంతే తప్ప మనము మూలాలు ఆ రోజుల్లో మూలాలు లేనటువంటి పార్టీ స్వతంత్ర పోరాటం లేదని అనలేము. కమ్యూనిస్టు ఉద్యమాలు కూడా తర్వాత వచ్చినాయి. స్వతంత్ర పోరాటం కూడా కమ్యూనిస్టు ఉద్యమాలు లేవు, ఆ తర్వాత ఏర్పడ్డాయి కమ్యూనిస్టు ఉద్యమాలు. అంటే స్వతంత్ర పోరాట సమయంలో ఉన్న కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. కానీ హిందూ మహాసభ అంత ముందు నుంచి ఉంది. కాంగ్రెస్ తోటి కలిసి పనిచేసింది. స్వతంత్ర పోరాటం కొంతకాలం తర్వాత విభేదించి వాళ్ళు పక్కకు పోయినరు. అందుకోసం ఇప్పుడు సరే వాళ్ళ భావజాలాన్ని విమర్శ అంటలేను. దేశభక్తి గురించి మాట్లాడేటప్పుడు దేశ స్వతంత్రం కోసం పోరాడి దేశం కోసమే సర్వస్వం అర్పించినటువంటి అనేక మంది త్యాగదనులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటూ దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. అట్లనే ఇప్పుడు డిఫమేషన్ లా గురించి కూడా మాట్లాడడంలో డిఫమేషన్ బిల్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారని ఇప్పుడు నాగేందర్ గారే చెప్తున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, వారే చెప్తున్నారు. ఇంక్లూడింగ్ సెక్షన్ ఆయన కోడ్ చేస్తుంటున్నారు. మేము దానికి వ్యతిరేకము. అనివార్య పరిస్థితుల్లో దానికి కొన్ని అంశాలను చేయాల్సి వస్తున్న విషయాన్ని మాత్రమే నేను మీకు వివరిస్తున్నా.